పేరు ముడుగురు సదే, కరీంనగర్ డిస్ట్రిక్ట్. నన్ను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. నియమించిన సందర్భంగా మీకు మరి బండూరు వెంకట్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ 7 సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో నేను హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, చెప్పదండి సెగ్మెంట్లలో మాత్రమే కాన్సెప్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా గతంలో ప్రభుత్వం దళిత బంధు అనే కార్యక్రమం హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, చెప్పదండి 4 కాన్స్టిట్యూన్సీలో కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఐ యామ్ ది బిలాంగ్ టు ఎస్సీ మాదిగ కమ్యూనిటీ. హుజురాబాద్లో దళిత బంధు అనే స్కీమ్ చేయడం వల్ల లాస్ట్ టైం యాక్చువల్గా మనం గెలిచే సీటు కూడా దళిత బంధు ద్వారానే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లన్నీ క్రాస్ చేయడం జరిగింది. అక్కడ మేజర్గా అక్కడ ఉన్న ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించిన ప్రతి విలేజ్ నుంచి ఒక 10 మెంబర్స్ యూత్ దళిత సంఘాల నుంచి వెళ్ళి జమీకుండ ఎన్టీఆర్ కంటే ఒక 3000 మెంబర్స్ తోని దళిత గిరిజన సంఘీభావ ప్రజా చైతన్య సదస్సును నిర్వహించడం జరిగింది. దానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే గారు ఆరపల్లి మోహన్ గారు వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడి ఆ సభ ద్వారా మరి దళిత గిరిజనులు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఒకటేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ఆ నియోజకవర్గంలో చాలా ఎత్తున ప్రారంభం జరిగింది. అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చాలా బలంగా ఉంది. ఎంఆర్పిఎస్ దయచేసి తినాలి సార్, కరీంనగర్ నుంచి వచ్చినాం. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంఆర్పిఎస్ మరి మల్లకృష్ణ భార్య నాయకత్వంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలు కూడా బీజేపీకి ఓట్ వేయాలని ప్రచారం జరుగుతున్న సందర్భంలో నేను, ఎందుకంటే ఆయన ఎస్సీ కాబట్టి హుజురాబాద్ దళిత బంధు ఉంది కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మానకొండూరు ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి, చెప్పదండి ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ 3 కాన్స్టిట్యూషన్లో మాదిగా కమ్యూనిటీకి సంబంధించి, ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో బీజేపీ ముందుకు పోతుంది కాబట్టి మనం సపోర్ట్ చేయాలని ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అనే ఫోటోస్ కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు.